న్యూస్. నేను మీ శిరీష. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడం అభినందనీయమని కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సాంకేతికను సమర్థవంతంగా వినియోగించుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమగ్ర అభివృద్ధిని సాధించవచ్చని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వినూత్న ప్లాంటుకు తండేవలసలో సోమవారం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెత్తను విద్యుత్తుగా మార్చే సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు అభినందనీయమని, ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఉత్పత్తికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానాన్ని రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. సుమారుగా 20 కోట్ల వ్యయంతో ఎన్కవరీ వేస్ట్ సొల్యూషన్ అనే సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ ఆయిల్ గ్యాస్ ను జనరేటర్స్ నందు ఉపయోగించి సంస్థ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తిగా పర్యావరణ హితవుగా ఉంటుంది. ఉత్పత్తి అయిన కర్బన ఉద్గారాలను కూడా ప్రత్యేక ఛాంబర్లో ఘన పదార్థాలుగా మార్చి వాటిని వాడుకొనుట లేదా రవాణా చేయుట చేస్తుంది. 3 నెలల్లో ప్లాంట్ పూర్తవుతుందని సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. ప్రారంభోత్సవానికి తానే హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శాసనసభ్యులు గుండుశంకర్, కమిషనర్ ప్రసాదరావు, జిల్లా ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, ఎంకవరీ సంస్థ ప్రతినిధులు రితేష్ మున్షి, మంత్రిత్ సింగ్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో మొగిలిపాడులో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయ సాధనకై యువత కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వజ్జ బాబురావు, పేకట్ల విఠ్ఠలరావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, సల సింహాచలం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఐ నాయకులు ఘన నివాళులర్పించారు. జాతీయ ముసుగు కప్పుకున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్ఫూర్తికి భిన్నంగా రాజ్యాంగంలోని పౌర ప్రజాతంత్ర హక్కులపైన, లౌకిక సామ్యవాద భావాలపైన చేస్తున్న పాసిస్టు దాడులకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తుల్ని ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు గొరకల బాలకృష్ణ పేర్కొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వడ్డపాడులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీ అధికారం నిలబెట్టుకోవడానికి దేశంలో కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. మెజారిటీ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా తమ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని పేర్కొన్నారు. నిజానికి ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మివేతల ద్వారా మెజారిటీ హిందువులను కూడా నిలువు దోపిడీ చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా కన్వీనర్ సారా జగన్, ప్రగతిశీల మహిళా సంఘం ఉపాధ్యక్షులు కుత్తుం హేమక్క తదితరులు పాల్గొన్నారు. సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని బ్రాహ్మణ తరలకు చెందిన విద్యార్థులు సోమవారం సందర్శించారు. పలాస మండలంలోని బ్రాహ్మణ తర్ల జడ్పీ ఉన్నత పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయ హరితదళ క్లబ్, జూనియర్ రెడ్ క్రాస్ క్లబ్ ఆధ్వర్యంలో వజ్రప్కొత్తూరు మండలం మెట్టూరులో గల అటవీ శాఖ మరియు ట్రీ ఫౌండేషన్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ముందుగా విద్యార్థులు తీరంలోని వ్యర్థాలను ఏరి బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన హ్యాచరీలో పొదిగిన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పిల్లలను వజ్రపు కొత్తూరు బీటీఓ టి తిరుపతిరావు, ట్రీ ఫౌండేషన్ వాలంటీర్ షేక్ కాసిం సమక్షంలో సముద్రంలోకి విడిచిపెట్టారు. మత్స్య సంపద పెరుగుదలకు ఈ తాబేళ్ల ప్రాధాన్యతను, వాటి సంరక్షణ ఆవశ్యకతను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్వి రమణారావు, ఎన్జీసీ క్లస్టర్ సమన్వయకర్త కొయ్యల్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయునిలు జి పద్మ, బి సుధాకుమారి తదితరులు పాల్గొన్నారు. పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ఓ నాగుపాము హల్చల్ చేసింది.
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీప ఆర్పీఎఫ్ పోలీస్ బ్యారెక్స్ లో నాగుపాము హల్చల్ చేసింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బ్యారెక్స్ లోని ఓ కానిస్టేబుల్ వచ్చేసరికి పడగ విప్పి బుసలు కొడుతున్న నాగుపామును చూసి భయభ్రాంతులకు గురై బయటికి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీని సంప్రదించడంతో స్నేక్ క్యాచర్ ఓంకార్ త్యాడి చేరుకుని సుమారు 9 అడుగుల పొడవున్న నాగుపామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దంపతులు దేవాలయంకి విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ సీనియర్ సహాయకులు అట్టాడు శ్రీనివాస్, జూనియర్ సహాయకులు రమణమూర్తి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. రణస్థలం పంచాయతీలో ఉపాధి హామీ పనులను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నిటి వెంకట బానోజీ నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో ఉపాధి హామీ పనులను ప్రారంభించిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు వారితో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, చిన్నారావు, బవరాజు అప్పారావు, జనసేన నాయకులు సువ్వాడ రామారావు, ఫీల్డ్ అసిస్టెంట్ మంతి భాష తదితరులు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచనల మేరకు స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులకు సిపిఆర్పై అవగాహన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచనల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా వారు స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో జూనియర్ రెడ్ క్రాస్ విభాగం ప్రారంభించి మరియు జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లకు ప్రథమ చికిత్సపై మరియు సిపిఆర్పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు, స్కూల్ ప్రిన్సిపల్ ప్రభావతి ముఖ్య అతిథులుగా ప్రారంభించారు. జూనియర్ రెడ్ క్రాస్ ద్వారా చేయవలసిన కార్యక్రమాలు మరియు ఆవశ్యకత, అలాగే ప్రథమ చికిత్సలో ఉన్న సిపిఆర్ రికవరీ, యాంటీ షాక్, ఎలక్ట్రికల్ షాక్, స్నేక్ బైట్, హార్ట్ అటాక్ తదితర అంశాల్లో ప్రథమ చికిత్స చేసి ఎలా బ్రతికించాలో అనేది జిల్లా రెడ్ క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ గొలివి రమణ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్ పి రామకృష్ణ, ఈ మాధవి, రెడ్ క్రాస్ స్టాఫ్ ఉమాశంకర్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంగీతానికి శిలలు కరిగించే అద్భుత శక్తి ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జడ్పీ హైస్కూల్లో జరిగిన ఘంటసాల గానాలహరి అవధానం సాంస్కృతిక కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగీతం దివ్య ఔషధమని, కొన్ని రకాల జబ్బులు కూడా సంగీతం ద్వారా నయం చేసేవారని తెలిపారు. సంగీతంతో బాధలు మరిచిపోయి మనసుకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయే మెడిసిన్ అని తెలిపారు. అలనాటి ఘంటసాల, రఫీ కిషోర్ కుమార్, ముఖేష్ కుమార్ల గానామృతాలు మనల్ని నిద్రలోకి జారుకునేలా చేశాయని చెప్పారు. ఘంటసాల గారి పాటల మీద మక్కువ నాకు మా అమ్మగారి నుంచి వచ్చింది. ఇందాక పెద్దలు రహమతుల్లా గారు చెప్పినట్టు గానానికి ఎంతటి ప్రాధాన్యత ఉందంటే, గతంలో చెప్పేవాళ్ళు కొన్ని రకాల జబ్బులను కూడా సంగీతం ద్వారా నయం చేసేవారు. సంగీతానికి నిజంగా శిలాల్ని కరిగించే ఒక అద్భుత శక్తి ఉందని. సంగీతం అంటే ఈ రోజు డీజేలు పెట్టుకొని పక్కనున్న వాళ్ళ చెవులు పోయేటట్టు, గుండెలు అదిరేటట్టు ఉండే సంగీతం కాదండి. సన్నని పిల్ల తెమ్మెరలాగా మన బాధలన్నీ మర్చిపోయి నవ్విస్తూ ఆ పాటలో ఉన్న మాధుర్యంతో ఒక్కొక్కసారి ఎందుకు ఏడుస్తున్నామో కూడా తెలీదు. అలాగే మన బాధల్ని మర్చిపోయి మనల్ని నిద్రలోకి పంపించే ఒక మెడిసిన్ అలాంటి సంగీతం. అన్ని వయసుల వారంతా చక్కగా చేసిన కబడ్డీ, గానామృత నృత్యాలు అలరించాయన్నారు. రహమతుల్లా ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా
వాస్తవ్యులు ఆలపించి వినిపించిన ఘంటసాల పాటలు, అవధానం సాంస్కృతిక కార్యక్రమాలు అద్యాంతం శ్రోతలను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఏపీటీసీ చైర్మన్ వజ్జ బాబురావు, దువ్వాడి శ్రీకాంత్, పి విఠల్, లోగడల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష క్యాంపు కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన పోస్టర్ను బివి రామ్ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాటినం జూబ్లీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు జన్మదిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్నారన్నారు. తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖలోని హోటల్ దసలాపల్లాలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా మే 28వ తేదీన యుగ పురుషుడు అన్నా నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 19తో 75 ఏళ్ళు పూర్తయి 76లో అడుగు పెడుతున్నారు. సో తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా వ్యక్తి నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు చేయటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు తరతరాలకి గుర్తుండిపోయేలాగా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పాలన అంతా ఇంత కాదు. ఒక హైదరాబాద్ని ఇవాళ చెప్పుకున్నారంటే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి. రేపు మే 28ని ఎన్టీఆర్ గారు జయంతి ఉంది. అది కూడా ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ఇప్పటికే అన్ని జిల్లా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఈ నివేదికను సమర్పిస్తున్నాం. ఎందుకంటే అలా చేయటం వల్ల రేపు భావితరాలు 100 సంవత్సరాలు పోయినా సరే ప్రభుత్వ కార్యాలయంలో ఆయన విగ్రహానికి ఫోటో దండేసి నివాళులు అర్పిస్తారు. ఇలా చేయటం వల్ల తెలుగు ప్రజలు చాలా గర్వపడతారు. ఎందుకంటే ఇవాళ తెలుగు జాతి ఆత్మ నిలబెట్టింది అంటే అది కేవలం ఎన్టీఆర్. కాంగ్రెస్ ని పై ఎదుగుతున్న వ్యక్తి 9 నెలల్లో పార్టీ పెట్టి చేతులు సృష్టించి ప్రపంచ స్థాయిలో కూడా ఏ నాయకుడు చేయలేని పని ఒక ఎన్టీఆర్ చేశారు. మరి అలాంటి వ్యక్తికి ఇది చేయటం అనేది తెలుగు జాతి ప్రైడ్ మనం చేస్తాం. డెఫినెట్ గా శాసనసభ్యులు అందరూ కూడా తన దృష్టి తీసుకెళ్తామని చెప్పారు. డెఫినెట్ గా రేపు మే 28ని అధికారికంగా జరుగుతుందని చెప్పి మేము ఆకాంక్షిస్తాం. ఇచ్చాపురం పట్టణంలోని జ్ఞానభారతి స్కూల్ ఆవరణలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని జ్ఞానభారతి సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవాలను పాఠశాల ముఖ్య కార్యనిర్వహణ అధికారి జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. పాఠశాల స్కూల్ పోలీస్ క్యాడెట్ విభాగం విద్యార్థులు మరియు 10వ తరగతి విద్యార్థులతో పాఠశాల నుండి పట్టణంలోని బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించే ప్లాకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ దాసన్నపేట జంక్షన్ నుండి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఇచ్చాపురం అగ్నిమాపక కేంద్రం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోహర్ ఖాన్ విద్యార్థులతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపైన విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని, అగ్ని ప్రమాదాలను వెంటనే నివారించడానికి అవగాహన ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మరి ముఖ్యంగా ఇళ్లలో గ్యాస్ వాడుతున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడానికి గల అవకాశాలను, వాటిని వెంటనే నివారించడానికి గల మార్గాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. నిర్లక్ష్యం వలన అగ్ని ప్రమాదం ఎక్కువగా జరుగుతుంటాయని, అప్రమత్తంగా ఉండడమే అగ్ని ప్రమాదాల నివారణలో అత్యంత ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ వజ్రపు రమణమూర్తి, ప్రిన్సిపల్ ఐబీ పండా, ప్రధానోపాధ్యాయురాలు రసీదా సుల్తానా, మేనేజర్ ప్రమోదర్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 3.5 కోట్ల పీఆర్ నిధులతో బీటీ రోడ్ రహదారి నిర్మాణానికి పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. సుమారు 30 సంవత్సరాలుగా పాతపట్నం మండలం అచ్యుతాపురం, అంతరాబ, చంగుడి, సరాలి, అప్పోజీపేట, మకనాపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మంగళవారం 3.5 కోట్ల రూపాయలు పీఆర్ నిధులతో బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రీవిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు. ఈ రహదారి నిర్మాణంతో 6 గ్రామాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. అలాగే ఇచ్చిన హామీని 10 నెలల్లోపే పూర్తి చేసినందుకు ఈ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మామిడి గోవిందరావు మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికై కట్టుబడి ఉన్నానని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే సుమారు 450 కోట్ల రూపాయలతో పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికై కేటాయించిందని తెలిపారు. పాతపట్నం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతి గ్రామానికి రహదారి నిర్మించడం జరిగిందని, డోలిమోతలేని గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దళిత గిరిజనుల భూములపై ఎమ్మెల్యే ఆగడాలు అరికట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ డిమాండ్ చేశారు. గత 40 ఏళ్ల క్రితం ల్యాండ్ సీలింగ్ సమయంలో మాజీ నక్సలైట్ 2 ఆర్మీ ఉద్యోగులకు, పలు దళిత గిరిజన కుటుంబాలకు ఇచ్చిన భూములను ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వాధీనం చేసుకోవడానికి తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారని, అలాంటి చర్యలు మానుకుని సాగు చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. గిరిజన భూములకు రక్షణ కల్పించేంత వరకు పోరాడతాం. దళిత గిరిజన భూములకు రక్షణ కల్పించాలి. గిరిజన భూములకు రక్షణ కల్పించాలి. దళిత గిరిజన భూములకు రక్షణ కల్పించాలి. దళిత గిరిజనులపై దళారుల బెదిరింపులు ఆపాలి. దళిత గిరిజనులపై దళారుల బెదిరింపులు ఆపాలి. సాగు చేసుకుంటున్న సాగుదారులకు భూమి హక్కులు కల్పించాలి. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ నక్సలైట్ ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించిన దూసి అప్పలస్వామికి, మరో 2 ఆర్మీ ఉద్యోగులకు, మరో 3 దళిత గిరిజన కుటుంబాలకు ఇచ్చిన 4.50 ఎకరాల భూమి పక్కన స్థానిక ఎమ్మెల్యే భూమి కొనడం, ఆ పక్కనే ఉన్న వీరి పొలాలను కూడా స్వాధీనం చేసుకోవాలని అధికారం ఉపయోగించడం సిగ్గుచేటన్నారు. ల్యాండ్ సీలింగ్ లో పేదలకు భూములు ఇవ్వడం ప్రధాన ఉద్దేశమని, ఆ విధంగా వచ్చిన భూములను ఎమ్మెల్యే స్వాధీనపరుచుకోవాలని చూడడం సరికాదన్నారు. ఈ భూములపైనే గిరిజన దళిత రైతులు జీవనం సాగిస్తున్నారని, వారి సాగులో ఉన్న భూములకు హక్కులు కల్పించి పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావు, సిపిఐ పాతపట్నం నాయకులు ఆచార్య ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం ఉంగరాడమేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఉంగరాడమేట సమీపంలో మోటార్ సైకిల్ పై నుంచి జారిపడి ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈఎంటీ మీసాల ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఉంగరాడ గ్రామానికి చెందిన పల్లి నారాయణరావు, పల్లె అప్పలనాయుడు ఉంగరాడ నుంచి మెట్టకు వస్తున్నప్పుడు మెట్ట సమీపంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి పడిపోవడంతో వారు ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. సంఘటనను చూసిన స్థానికులు 108 కు సమాచారం అందివ్వడంతో స్థానిక 108 సిబ్బంది ఈఎంటీ ఈశ్వరరావు, పైలట్ గర్బాపు నారాయణరావులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.